చివరిగా ఈవీఎంలకు సంబంధించి మీ పార్టీలో ఇంకా అంత సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారా? ఏదో కోర్టుకి లీగల్గా వెళ్తారు, ఇటువంటి ప్రచారం జరుగుతుంది. ఈవీఎంల సంబంధించిన అనుమానం నిజమైన అనుమానంగా చాలా సిన్సియర్గా నమ్ముతున్నారా మీరు దాన్ని? చాలా సిన్సియర్గా ఓటమికి కారణాలు ఏంటనేది మేము చూసుకుంటున్న సందర్భంలో ప్రీ పోల్ సర్వే కానీ పోస్ట్ పోల్ సర్వే కానీ గ్రామాల్లో నాయకుల మధ్య జరిపినటువంటి చర్చలు కానీ ఇవన్నిటిని చూస్తే ఎక్కడా వైఎస్ఆర్సీపీకి వెనకడుగు వేయకుండా వెనకబాటు లేకుండా ఎలక్షన్ జరిగినట్టుగా వచ్చింది. దీనిలో భాగంగా ఈవీఎంల మీద మన రాష్ట్రంతో పాటు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలకి తావిస్తూ జరిగినటువంటి ఉదాంతాలు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీటిలో భాగంగా మేము చూసుకుంటే గతంలో వారు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీ వీళ్ళకి రావాలి, వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి, మా పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామన్నట్టుగా వీరు మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదేవిధంగా జరిగింది. ఇన్ని సీట్లు రావాలి, ఉత్తరాంధ్రకి ఒక క్యాపిటల్గా విశాఖపట్నంని, రాయలసీమకి క్యాపిటల్గా కర్నూలుని, ఏపీకి శాసన రాజధానిగా అమరావతిని 3 రాజధానులుగా మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని చెప్పించడంలో భాగంగా ఈ 3 ప్రాంతాలలో ముఖ్యమైనటువంటి నగరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడలేదని చెప్పాలనుకున్నారు. అదే పద్ధతిని వారు ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అదే విధంగా జరిగింది. శకున పాచికలు మన మహాభారతంలో ఏ విధంగా పనిచేశాయో, శకుని ఆ పాచికలు వేసి 2 కావాలంటే 2 పడేది, వారు మొక్కి వేస్తే 2. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాకూడదు, పాచిక వేశారు, రాలేదు. లోకేష్ గారికి పెద్ద ఎత్తున మెజారిటీ రావాలి, పాచికేశారు, వచ్చింది. గాజువాకలో వారు పోటీ చేస్తారు, వారికి మెజారిటీ రావాలి, వచ్చింది. ఈ 3 రాజధానులు వ్యతిరేకిస్తున్నట్టుగా రావాలి, వచ్చింది. రాజధానిని వ్యతిరేకిస్తున్నటువంటి వారు, రాజధాని కోసం పోరాడినటువంటి వారికి ఏదో ఒక నంబర్ ఉంది, 1600 రోజులు చిల్లరేదో, ఆ నంబర్కి 11 నంబర్కి సరిపోయిందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే అది కూడా ఒక ఫిక్సా? దేవుడి స్క్రిప్టా బాబు గారి స్క్రిప్టా? అది వారే చెప్పాలి. అంటే ఇవన్నీ కూడా మీకు 40 సీట్లు 40% ఓటింగ్ వచ్చిన తర్వాత కూడా 40% ఓటింగ్ వస్తే మాకు 39.47% మాకు వచ్చాయి. మాకు వచ్చింది మాత్రం 11 సీట్లే. 39.17% వాళ్ళకు వచ్చింది. వాళ్ళకి మాత్రం ప్రతిపక్ష హోదా వచ్చింది, 23 సీట్లు వచ్చాయి. వారికంటే 0.3% ఎక్కువ ఉన్న మాకు మాత్రం 11 సీట్లు వచ్చాయి. వీటన్నిటి మీద అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మా నాయకులు చాలా మంది చాలా చోట్ల మళ్ళీ కౌంటింగ్ కోసం ఆ టెక్నికల్ అసిస్టెంట్స్ కోసం అప్లై చేశారు, ఫీజులు కట్టి పెట్టున్నాయి, రావాలి. ఇప్పుడు హిందూపురంలో ఒక బూత్కి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. అక్కడ మాకు కౌన్సిలర్గా ఉన్నటువంటి కౌన్సిలర్ కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లు కూడా మాకు పడలేదు, కేవలం ఒక్కోటే వచ్చినట్టుగా చూపిస్తుంది. అంటే కౌన్సిలర్ కుటుంబం వేసిన ఓట్లు ఎటు వెళ్ళిపోయాయి? ఇవన్నీ సమాధానం ఎవరు చెప్పాలి? ఈ టెక్నికల్ అంశమా లేకపోతే రాజకీయ దురుద్దేశంతో జరిగిందా? వారు నిర్ణయించాలి. మా అనుమానాన్ని మేము వ్యక్తం చేసాం. ఖచ్చితంగా చేస్తాం. అనేక అనుమానాలని మేము వ్యక్తపరిచాం. దానికి అనుకూలంగా మా దగ్గర ఉన్నటువంటి డేటాని సమర్పించాం. టెక్నికల్గా వారు దాన్ని నిర్ణయించాలి. చూద్దాం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.